హలో ఫ్రెండ్స్, నేనైతే సంపు గురించి డీటెయిల్స్ చెప్పడానికి చాలామందికి డౌట్ ఉంటుంది. ఎంత పొడవు సంపు తీస్తే ఎన్ని వేల లీటర్లు మనకు ట్యాంక్ అనేది పడుతుంది అని చెప్పి వాటర్. సో ఇప్పుడు నేను సింపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్పబోతున్నాను. ఆ ఎగ్జాంపుల్తో మీరు సంప్ వచ్చేసి ఎన్ని వేల లీటర్లు కావాలో మీకు ముందే డిసైడ్ అయితే, సో దాన్ని బట్టి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ట్రాక్టర్తో ట్యాంకర్ ఉంటుంది కదా, అదొక 6000 లీటర్స్, 6500 లీటర్స్ ఉంటుంది. ఇంకా కొన్ని 5000 4500 కెపాసిటీ ఉన్న చిన్న ట్యాంకర్స్ కూడా ఉంటాయి. సో ఆ లెక్కన మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఎస్ఎఫ్టీ క్యాల్కులేషన్లో ఉంటుంది. అలాగే లీటర్స్ ఎలా పడతాయో మీకు చెప్పాలి అంటే ఈ సంప్ ఎగ్జాంపుల్ని తీసుకుంటాను. ఈ సంప్ వచ్చేసి పొడవు ఇలాగా టోటల్ 15 ఫీట్ అనమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఈ లాస్ట్ వరకు మనకు సంప్ అనేది ఉన్నది. సో ఇప్పుడు ఈ సంపు పొడవు 15. సో ఇప్పుడు వెడల్పు వచ్చేసి 7 ఫీట్ అనమాట. సో పొడవు 15 ఎస్ఎఫ్టీ 15 అడుగులు, ఇలా వెడల్పు వచ్చేసి 7 అడుగులు, పైకి హైట్ వచ్చేసి 5.5 ఫీట్ అనమాట. ఓకేనా? సో ఇప్పుడు మీరు క్యాల్కులేట్ చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు మీకు ఎప్పుడైనా పొడవు చూసుకోండి. సో పొడవు 15 ఫీటు ఇంటూ వెడల్పు 7 ఫీటు, సేమ్ హైట్ ఎంత 7 ఇంటూ 5.5 ఫీట్. ఓకేనా? క్యాల్కులేట్ చేస్తే మీకు ఎంత వస్తుందో చూసుకోండి. సేమ్ ఎగ్జాంపుల్, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే తక్కువ దాంతో చెప్తాను. ఒక 5 ఫీట్ పొడవు, 5 ఫీట్ వెడల్పు, 5 ఫీట్ హైట్. సో 5 ఇంటూ 5 25, మళ్ళీ 25 ఇంటూ 5. ఓకేనా? అంటే 125 క్యూబిక్ ఫీట్ అనమాట ఇది. ఓకేనా? లీటర్లు కాదు, 125 ఇంటూ, ఇప్పుడు మీరు క్యాల్కులేట్ చేయాల్సింది 125 ఇంటూ 28 పాయింట్ సంథింగ్ వస్తుంది. ఒక 28 లీటర్స్ పెట్టుకోండి. సో 125 ఇంటూ 30 వేసుకోండి ఎగ్జాంపుల్. సో 125 ఇంటూ 30 అంటే ఆల్మోస్ట్ మనకు 100 ఇంటూ 30 3000 లీటర్స్. 25 ఇంటూ 30 ఆల్మోస్ట్ 3600 సంథింగ్ లీటర్స్ పడుతుంది అనమాట. ఆ లెక్కన మీరు కౌంట్ అనేది చేసుకోవాలి. సో దానికి వచ్చేసి ఇప్పుడు మనకు ఒకవేళ 4000 5000 కావాలంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ 10 ఫీట్ పొడవు పెట్టుకోండి. 10 ఫీట్ పొడవు, పక్కకు వచ్చేసి వెడల్పు 5 ఫీట్, పైకి వచ్చేసి 5 ఫీట్, అంటే 50 10 ఇంటూ 5 ఇంటూ 5 10 ఇంటూ 5 ఇంటూ 5 అంటే 50 ఇంటూ 5 మళ్ళీ అంటే 250 క్యూబిక్ ఫీట్. 250 క్యూబిక్ ఫీట్లో మీరు ఇంటూ 28 వేసుకోండి, కౌంట్ వస్తుంది.